నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి 2014 మోడల్ అక్టోబర్ బండి అండి, డీజిల్ వర్షన్, టైటానియం కీ స్టార్ట్ వస్తుంది. అయితే ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్. ప్రజెంట్ మన తెలంగాణలోని ఖమ్మం యొక్క లొకేషన్లోకి అయితే తీసుకురావడం జరిగింది. సో మా యొక్క డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 3,78,000గా చెప్తున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంది, ఇంక్లూడింగ్ కమిషన్, ఎన్ఓసి, ఇన్వాయిస్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ 3,78,000 అయితే చెప్తున్నాం. సో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. దీని యొక్క ఎక్స్టీరియర్ లుక్ను అదేవిధంగా ఇంటీరియర్ లుక్ అనేది మీకైతే చూపిస్తా. ముందుగా ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి. ఈ వెహికల్ అయితే జెన్యున్ రీడింగ్తో అయితే ఉంది. టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే పూర్తిగా 4 టైర్లు కూడా 85% అయితే ఉన్నాయి. ఇకపోతే బండికి చిన్న చిన్న టచ్అప్లు అనేవి జరిగినాయి, అవి మనమే దగ్గరుండి అయితే చేయించినాం. సో మీరు ఇక్కడ ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ సో 4529 వెహికల్ నెంబరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బండి చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ కానీ మనకి టైటానియం వర్షన్, టాప్ ఎండ్ సెకండ్ టాప్ వర్షన్, కీ స్టార్ట్ వస్తుందండి. టైర్ల కండిషన్ చూసారు కదా. సో మనకి అడిషనల్గా ఫుట్ రెస్ట్ అనేది ఉంది. చిన్న చిన్న డెంట్ ఉంటే ఆ డెంట్ వరకు డ్రై డెంట్లను తీసి చిన్న టచ్అప్ అయితే చేయడం జరిగింది. పెయింట్ అయితే మనకి ఫుల్ పీస్ ఏది కూడా పెయింట్ అయితే చేయించలేదు నేను. బ్యాక్ లుక్ చూడొచ్చు మీకు. ఇక్కడ టైర్ వచ్చేసి 2014లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ నుండి వచ్చిన టైరు, అది స్టెప్నీ టైర్. ఓకేనా అండి. అది బండి వెనక టైర్ అయితే కొంచెం హార్డ్ అయింది. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ డోరు దగ్గర చిన్న డ్రై డెంట్ ఉంటే దాన్ని తీసి మనం పెయింట్ అయితే వేయించడం జరిగింది. సో ఓవరాల్గా అన్ని సైడ్స్ మీరు వెహికల్ అనేది కవర్ చేశారు కదా. సో ఇక పోతే బండిలో ఈ యొక్క బంపర్ ఇక్కడ గీతలు ఉంటే మనమే చేయించడం జరిగిందండి, డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకున్నాం. సో వెహికల్ ఇంజన్ కండిషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇకపోతే దీని యొక్క ఇంటీరియర్ లుక్ అనేది మీకోసం అయితే చూపిస్తాను, చూసేయండి. సో మనకి డోర్లు కూడా చాలా గట్టిగా ఉంటాయి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇంటీరియర్ లుక్. అప్పట్లో 2014లో ఏ సీట్ కవర్లు అయితే వేయించడం, అంటే ఎవరైతే ఓనర్ వేయించారో అదే సీట్ కవర్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే సీట్ కవర్లు అయితే వాంటింగ్ అండి ఒక సైడు. మిగిలిన 3 సైడ్లు కూడా సీట్ కవర్లు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇన్ కేస్ ఇలా కూడా వాడచ్చు, బట్ చాలామంది అయితే సీట్ కవర్లు ఇష్టపడతారు, కొంతమంది అయితే ఇష్టపడరు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్డ్కి సంబంధించిన బ్యాడ్జింగ్ స్టీరింగ్ మీద, అదేవిధంగా ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ మీద ఉంది. అలానే కో డ్రైవర్ సైడ్ కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ అయితే ఉంది. మీకు బ్లూటూత్ వస్తుంది కనెక్షన్. సో ఇప్పుడైతే కీ అయితే ఆన్ చేసి చూపిస్తున్నా. మీకు మీటర్లో 79,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇకపోతే మనం వెహికల్ స్టార్ట్ అయితే చేసి చూపిస్తాం. క్లచ్ తొక్కాను, బండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. మీరు ఇక్కడ ఏసీ చూడొచ్చు, చూసారు కదా బ్లోయర్ యొక్క సౌండ్. 12.5 కిలోమీటర్ల మైలేజ్ అయితే చూపిస్తుంది. మేము సిటీలో ఇది సమ్మర్ సీజన్ కదా, మేము చాయ్ తాగడానికి వెళ్ళి ఆగి అలానే మాట్లాడి మొత్తం కూడా ఇంజన్ ఆన్లోనే ఉంచినాం. మీకు రీఫ్రెష్ చేసి కనుక మీరు డ్రైవ్ చేస్తే మైలేజ్ కనుక మంచిగా వస్తుంది. సో హైవేలో మన బ్రదర్కి అయితే 21 మైలేజ్ అయితే వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు మీరు వెనక సైడ్ ఉన్న ప్యాసింజర్స్ యొక్క సీట్ అయితే చూడొచ్చు మీరు. చూసారు కదా. సో వెనక నుండి మనం ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, డాష్ బోర్డ్ కంప్లీట్గా కూడా. అదేవిధంగా మనం స్టెప్నీ విషయానికి వచ్చేద్దాం. ఇదైతే ఎంఆర్ఎఫ్ టైరు 2014లో డేట్తో సహా ఉంది. షోరూమ్ నుండి వచ్చినటువంటి టైరు. మ్యాక్సిమం ఫోర్డ్ వాడు 2013 నుండి 2017 వరకు మొత్తం కూడా ఎంఆర్ఎఫ్ టైర్లే మనకి బండికి అయితే వాడడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, అది నొక్కితే మనకి డిక్కీ అయితే బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా లగేజ్ కూడా పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు అడిషనల్గా ఏదైనా హైట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో దీని మీద ఈ యొక్క మ్యాట్ మీద మీరు ఏదైనా పెట్టుకొని మీరు స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ కూడా తినొచ్చు. సో బరువు కూడా ఆపిద్ది కొద్ది గొప్ప. సో చూడొచ్చు మీరు, రూఫ్ పైన కూడా ఎటువంటి మరకలు అనేవి లేవు, చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కేవలం బంపర్ యొక్క టచ్అప్, డోర్కి చిన్న డ్రై డెంట్ ఉంటే తీసిన అంతవరకే. సో ఎటువంటి యాక్సిడెంటల్ కూడా కాలేదు. అన్ని డోర్లు దగ్గర నుండి గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్ అండి. సో మీకైతే దీని యొక్క ఇంజిన్ కండిషన్ అయితే చూపిస్తా. బ్యానెట్ ఓపెన్ చేయి.
ఒక స్టెప్ లైట్ అది బటన్ నొక్కు. చూసారు కదా ఫాగ్ లైట్. సో అదేవిధంగా మనకైతే ఇప్పుడైతే ఏసీ ఆన్లో ఉంది. సో ఏసీ ఆన్లో ఉన్నప్పుడు మనకి బండి యొక్క ఫ్యాన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో క్లియర్గా, ఎందుకంటే నేను మైక్ పెట్టుకున్నా కాబట్టి. అదే ఇప్పుడు ఏసీ మనోడు ఆఫ్ చేస్తాడు, చూడొచ్చు మీరు దాని యొక్క సౌండ్. సో ఏసీ ఆఫ్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు ఓన్లీ ఇంజిన్ సౌండ్ ఒకటే వస్తుంది. దీనిది ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ మీరు మార్కింగ్స్ చూడొచ్చు. షోరూమ్ అంటే ఏదైతే కంపెనీ నుండి వచ్చాయో దాని యొక్క మార్కింగ్స్ ఉన్నాయి. సీల్డ్ ఇంజన్ అయితే ఓపెన్ చేయలేదు. కేవలం 79,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. రైట్ సైడ్ దగ్గర నుండి లెఫ్ట్ సైడ్ ఫెండర్లు కానీ యాప్రాలు కానీ అన్ని ఒరిజినల్. జస్ట్ టచ్ అవ్వబడితే బంపరు, అదేవిధంగా డోర్కి సంబంధించిన ఒక చిన్న ఇది ఉంటే నేను తీసా డెంట్. సో అదేవిధంగా దీని యొక్క లొకేషన్ కూడా ప్రజెంట్ ఢిల్లీ నుండి మేము ఖమ్మం అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణ ఖమ్మం. ఎన్ఓసి 2 రాష్ట్రాలకు కూడా అంటే నేను ఇంకా కొట్టించలేదు. ఎన్ఓసి వచ్చేసి అటు తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా నేను ఇస్తాను. కర్ణాటక వాళ్ళకి కూడా కావాలంటే మీకు కర్ణాటక వాళ్ళకి కూడా ఇస్తాను. సో ప్రజెంట్ అయితే లొకేషన్ ఖమ్మంలో ఉంది, కానీ అటు తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఇద్దరికి కూడా పనిచేస్తుంది. ఎన్ఓసి తీసిస్తే లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలి. ట్యాక్స్ వచ్చేసి టైటానియం వేరియంట్కి 75,000 ఖర్చు అయితే వస్తుంది. సో ఇకపోతే రన్నింగ్ వీడియో అయితే మీకోసం ఒకసారి అయితే చేసి చూపిస్తానండి వెహికల్. మంచి కండిషన్లో అయితే ఉందండి. మనకి డోర్ల దగ్గర నుండి టోటల్గా బాడీ అంతా కూడా వెహికల్కి సంబంధించిన కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు డోర్లకు సంబంధించినవి. ఈఏ పంచింగ్లు మనకి కిందకి పెట్టుకోను, ఈఏ పంచింగ్లు మనకి అంతా కూడా పనిచేస్తుంది. సో మీకోసం మరొకసారి స్టార్ట్ అయితే చేసి చూపిస్తాను. వెహికల్ అయితే ఇప్పుడు తాళం ఆన్ చేశాను. క్లచ్ దొక్కి మనం జస్ట్ కీని ఇలా తిప్పి వదిలేస్తే చాలు, బండి పుష్ స్టార్ట్ లెక్కనే స్టార్ట్ అయితే అయిపోయింది. సో మనకి షోరూమ్ దగ్గర నుండి వచ్చినటువంటి హార్న్లే. ఓకేనా, రైట్. సో 3,78,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఇస్తా. మరీ ఎక్కువ డిస్కౌంట్ కూడా ఉండదు, ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్, ఎన్ఓసి, ఇన్వాయిస్, కమిషన్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆ రేట్ అయితే చెప్పారు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకి కాల్ అయితే చేయండి. 7032495428 ఇది వచ్చేసి నా నెంబర్ అండి, పర్సనల్ నెంబరు. సో నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ అయితే తెలంగాణ ఖమ్మం. సో ఈరోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు నైట్ మేము బయలుదేరుతున్నాం ఢిల్లీకి. అనగా మీకు 9వ తారీఖు మధ్యాహ్నం లోపు మేమైతే ఢిల్లీ అయితే రీచ్ అవుతాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ మా దగ్గర కొరలా ఆల్టీస్ ఒకటి ఉంది, అదేవిధంగా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఉందండి. 2 వెహికల్స్ కూడా ప్రజెంట్ ఖమ్మం లొకేషన్లో ఉన్నాయి. ఓన్లీ 2 వెహికల్సే ఉన్నాయి, మనకి ఎటువంటి కార్ బజార్ అయితే లేదు. మా యొక్క ఇంటి దగ్గర నుండి అయితే వెహికల్ అయితే సేల్ చేస్తా. ఇన్ కేస్ విజయవాడ అయితే అక్కడ మా చుట్టాలు ఉన్నారు, అక్కడ చుట్టాలు ఇంటి దగ్గర నుండి అయితే పెట్టి అమ్ముతా. అలానే హైదరాబాద్ అయితే అల్వాల్లో, నాగోల్లో, అదేవిధంగా ఎల్బీ నగర్లో, హయత్ నగర్లో సో మా యొక్క చుట్టాలు టీం మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క 4 లొకేషన్స్లో అయితే పెట్టి సేల్ చేస్తూ ఉంటా. అదేవిధంగా మనకి నెల్లూరు అయితే మా యొక్క టీం మెంబర్ ఉన్నారు, అక్కడ పెట్టి అయితే సేల్ చేస్తాం. అలానే మదనపల్లి చూసుకున్నట్లయితే తిరుపతి దగ్గర, అక్కడ కూడా మా యొక్క టీం మెంబర్ ఉన్నారు, అక్కడ పెట్టి అయితే సేల్ చేస్తాం. ఎటువంటి కార్ బజార్ లేదు, లిమిటెడ్ స్టాక్ ఉంటుంది. అది కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్న వెహికల్స్ మాత్రమే డీల్ చేస్తామండి. ఓకేనా. 9398906056 ఇది తమ్ముడు ప్రేమ్ నెంబరు. మీరు ఎక్కువ మోస్ట్లీ ఈ యొక్క 2 నెంబర్లకి కాంటాక్ట్ అయితే అవ్వండి.
కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 2 నెంబర్లకి మీరు కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే దీని యొక్క ఫొటోస్ డాక్యుమెంట్స్ కూడా మీకు వాట్సాప్లో షేర్ అయితే చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.